హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఐసైట్ ఈ ఐసైట్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక వయసు వచ్చిన తర్వాత ఐసైట్ అనేది కామన్. బట్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఐసైట్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి స్పెక్ట్స్ అని, కాంటాక్ట్ లెన్స్ అని. అసలు ఈ ఐసైట్ అనేది ఎందుకు అందరికీ ఇంత పెరిగిపోతుంది? అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనే విషయాలు మనతో మాట్లాడటానికి ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ డి బాలకృష్ణ గారు. వారితో మాట్లాడి ఈ ఐసైట్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఐసైట్ అనేది చిన్న పిల్లలకు కూడా వస్తుంది సార్. సార్ ఎందుకంటారు, ఇది రీజన్ ఏంటంటే? ఐసైట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ బై బర్త్ జన్మించే వరకు వెళ్ళాలి తప్పనిసరిగా. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ బోర్న్ చైల్డ్ జన్మించిన తర్వాత తలకు నూనె పట్టించేవాళ్ళు. దానివల్ల సైట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు, కంటి జబ్బులు వచ్చేవి కాదు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అసలు నూనెకు బదులుగా ఆముదం పెట్టేవాళ్ళు తలకి. తర్వాత కాటుక ఇంట్లోనే తయారు చేసి పెట్టేవాళ్ళు. మగ ఆడ అనేది ఇంపార్టెన్స్ కాదు. శిశువు జన్మించాక తలకి రోజు ఒక 10 సార్లు తల నూనె పెట్టేవాళ్ళు. ఉదయం 6 గంటలకు లేస్తాడు బాబు కానీ పాప, 6 గంటలకే ఎప్పుడో లేస్తే పాప, అప్పటి నుండి రాత్రి పడుకునేవారు. రాత్రి 8 గంటల వరకు ఒక 10 నుండి 12 సార్లు తలకు నూనె పెట్టేవాళ్ళు. ఎవ్రీ 10 నిమిషాలు 20 నిమిషాలు. ఎవరు వస్తే వాళ్ళు నూనె పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికి పాపను చూడటానికి వస్తే కూడా నూనె పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా మినిమం 8 to 10 times 12 times తలకు నూనె పెట్టేవాళ్ళు. దానివల్ల కంటి జబ్బులు వచ్చేవి కాదు అంతకు పూర్వం. తర్వాత కళ్ళకి కాటిక పెట్టేవాళ్ళు. కాటిక తయారు చేసేవాళ్ళు ఇంట్లో. అప్పుడు ఆముదంతో ఒక రకమైన దీపం వెలిగించేసి ఆముదంతో కాటుక తయారు చేసి ఆ కాటుక కళ్ళకు పెట్టేవాళ్ళు. దానివల్ల కంటి జబ్బులు వచ్చేది కాదు. ఎస్, అంత బాగున్నాం. కారణం పూర్వకాలంలో ఈ జబ్బులు లేవు అప్పుడు అనాదిగా అంటే ఇవే కారణాలు. అప్పుడు మంచి ఆహారం తీసుకున్నాం, మంచి పద్ధతులు పాటించాం కాబట్టి రాలేదు కంటి జబ్బులు. అలా ఇప్పుడు వస్తున్నాయి చిన్నపిల్లలకి. అంటే చిన్నపిల్లలకి మనం అన్నీ తినకూడని ఆహార పదార్థాలు ఇస్తున్నాం, జీవించకూడని జీవన స్థాయిని కల్పిస్తున్నాం మనం. మన దగ్గర పెద్ద ఐఫోన్ ఉంది, ఇంకేదో ఉంది అని చెప్పి పుట్టిన పిల్లోడు పక్కన ఫోన్ పెట్టేయడం, అది ఎంతవరకు సబబు? దానివల్ల కంటి చూపు నష్టపోతుంది. రేడియేషన్ వల్ల జ్ఞాపకశక్తి పోతుంది, కంటి చూపు పోతుంది, ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటుంది. రానున్న కాలంలో కళ్ళు పూర్తిగా బ్లైండ్గా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలా సో ఈ ఐసైట్ అనే కాకుండా కంటికి సంబంధించి ఇంకా ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి? కంటి శుక్లాలు అంటే కాట్రాక్ట్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చి మోతబిందులు అని చెప్పేసి అంటారు. కళ్ళ పొరలు అని కూడా అంటుంటారు. రకరకాల 2 కళ్ళ పొరలు వస్తుంటాయి. మోతబిందు కాట్రాక్ట్ అని అంటారు. కంటిపైన ఒక లేయర్ లాగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి అది కాకుండా గ్లూకోమా, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా, ఇలాంటి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కంటి జబ్బులే. కళ్ళు మంటం, కళ్ళు మసకబారిపోవడం అంటే చూపు తగ్గడం. సో ఆల్రెడీ ఐసైట్ ఉన్న వాళ్ళు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఇలా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం వల్ల కొంచెం సైట్ తగ్గించుకోవచ్చు అంటారా? కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముందు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అయితే పాటిస్తాము ఇంక చెప్పలేము మనం. ఆహారం కంటి జబ్బు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వచ్చిన వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. ఇక్కడ కంటికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనేది చూద్దాం. ఏంటంటే బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు, క్యారెట్, ఎగ్ వైట్ ఎగ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలు, పాలు, పళ్ళ రసాలు, ఆకుకూరలు, ఇవి విరివిగా ఎక్కువ తీసుకోవాలి. డైలీ మెనూలో తప్పనిసరిగా ఇవి ఉండేలాగా చూసుకోవాలి. పాలు తప్పకుండా ప్రతి మనిషి ఉదయం సాయంత్రం ఒక్కొక్క కప్ పాలు తాగాలి తప్పనిసరి. తాగడం వల్ల అందులో విటమిన్ ఏ ఉంటుంది, ఇతరత్ర వేరే ఖనిజ లవణాలు ఉంటాయి, కళ్ళకి ఎంతో మేలు చేస్తాయి పాలు. కాబట్టి పాలు తప్పనిసరి తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా పాలు తప్పకుండా అవసరం. ప్రతి ఫినామినా, ప్రతి జబ్బుకి ఏ డాక్టర్ అయినా పాలు పళ్ళు తీసుకోండి అని చెప్తాడు క్యాజువల్గా. ఫస్ట్ సెంటెన్స్ పాలు పళ్ళు తీసుకోండి, ఇంకా మిగతా తర్వాత డైట్ వేరే. ఈ మాత్రం ఫస్ట్ స్టెప్ అన్నమాట. పాలు పళ్ళు డెఫినెట్ తీసుకోవాలి. కళ్ళు బాగుండాలి, ఒకవేళ చూపు తగ్గింది అనుకున్న వాళ్ళు కూడా పాలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల కంటి జబ్బు నుండి త్వరగా బయటపడవచ్చు, కంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. రాకుండా ఇంకా జాగ్రత్త పడాలి అంటే తలకి నూనె పెట్టుకోవాలి.
ఇందాక చెప్పాం పిల్లలకు నూనె పెట్టేవాళ్ళు, అందుకే కంటి జబ్బులు రాలేదు అని. ఇప్పుడు కూడా అంజనం కలకం అని చెప్పేసి తయారు చేస్తాం, అంటే కంటి కలకం తయారు చేసేసి కంటికి పెడతాం. అంజనం కాటుకలాగా తయారు చేసి ఇస్తాం, అది పెట్టేస్తాం పెద్దవాళ్ళకి. మరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెట్టేస్తాం. కలకం అని తయారు చేస్తుంటాం. ఆయుర్వేదంలో ఉంది. కళ్ళు మంటల్లో ఉండకుండా ఉంటాయి. ఏదైతే పొరలు రావడం, గ్లూకోమా ఇలాంటి వచ్చిన వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది కలకం తయారు చేయడం వల్ల. అది రెడీ దొరకదు ఇక్కడ, రెడీమేడ్ ఉండదు కనుక మా లాంటి ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. కలకం తయారు చేసేసి అంజనం అని కలకం అని తయారు చేస్తాం. అది తయారు చేసేసి కళ్ళకు పెడుతూ ఉంటాం. తొందరగా గ్లూకోమా కానీ రెటినోపతి ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రాకుండా అడ్వాన్స్గా జాగ్రత్త పడడానికి ఆయిల్ తలకి రోజు తలనూనె పెడుతూ ఉండాలి. గ్రే హెయిర్కి చెప్పాం కదా ఆయిల్, ఇదే ఆయిల్ కళ్ళకి కంటి చూపు తగ్గకుండా పనిచేస్తుంది. ఎవ్రీడే రోజు పెడుతూ తలకి పనిచేస్తుంది, అలాగే ఐసైట్ తగ్గకుండా పనిచేస్తుంది. తగ్గకుండా తగ్గిన వాళ్ళకు కూడా పెడుతూ ఉంటే ఇంకా తగ్గిపోకుండా కాపాడుతుంది. ఎవ్రీడే ఆయిల్ తలకు పెడుతూ ఉన్నట్లయితే కంటి చూపు తగ్గకుండా ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళకి మరీ తగ్గిపోకుండా కాన్స్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఆ విధంగా ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? ఇందులో అశ్వగంధ ఉంటుంది, అలాగే భృంగరాజు ఉంటుంది, తర్వాత మన నాగామృతం ఉంది, తర్వాత తుంగముసులు ఉన్నాయి, ఇంకా వేరే ఇలా చాలా రకాలుగా కలుస్తూ ఉంటాయి. ఈ విధంగా తయారు చేసి బ్రాహ్మీ ఉంటుంది. ఇలా చాలా రకాల పదార్థాలు, ఒక 10-12 రకాల మూలికలు కలిసి ఉంటాయి. మెయిన్ ఇంటిగ్రేషన్స్ అయితే భృంగరాజు ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది, బ్రాహ్మీ ఉంటుంది, తర్వాత జటామాంసి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఒక 10 రకాల మందులు కలిసి ఉంటాయి కనుక అందుకే తలపోటు రాకుండా కాపాడుతుంది, తల తిప్పడం తగ్గుతుంది, కళ్ళు తిప్పడం, కళ్ళ మంటలు, కంటి నుంచి నీరు కారడం ఇవన్నీ తగ్గిస్తుంది. సో ఇది ఎవ్రీడే అప్లై చేయాలి సార్? వీక్లీ ట్వైస్? డెఫినెట్ ఎవ్రీడే పెట్టుకుంటుంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా కంటి చూపు నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఈ ఆయిల్ కాకుండా ఇంకా ఏముంది సార్? దీంతో పాటుగా మెయిన్ మెడిసిన్స్ వచ్చేసి ఇక్కడ ఆప్తాల్ ఐ డ్రాప్స్ అని అనిపిస్తున్నాయి. దీనివల్ల ఇది వాడడం వల్ల ఏంటంటే కంటి చూపు పెరుగుతుంది, ఐ విజన్ పెరుగుతుంది. దాంతోపాటుగా కళ్ళ మంటలు ఉన్నా తగ్గిపోతాయి. ఈవెన్ దో కాట్రాక్ట్ ఇందాక చెప్పుకున్న మూత బిందులు అని చెప్పి పొరలు రావడం, కంట్లో పొరలు రావడం, సో అన్ని రకాల సమస్యలకి ఇవన్నీ సమస్యలకి పనిచేస్తుంది. కాట్రాక్ట్ కూడా వరుసను వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఐ కాట్రాక్ట్ తగ్గిపోతుంది. ఈవెన్ దో సర్జరీకి వెళ్ళాలి, లెన్స్ వేయాలి అనుకున్న పరిస్థితుల్లో కూడా సర్జరీ అవసరం అన్న వాళ్ళకు కూడా ఈ మందు వాడుతూ ఉన్నట్లయితే ఆపరేషన్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కాట్రాక్ట్ అనేది తగ్గిపోతుంది. ఎలా యూజ్ చేయాలి సార్ డైలీ? అది ఉదయం 2 చుక్కలు, సాయంత్రం మధ్యాహ్నం 2 చుక్కలు, రాత్రి 1 చుక్క, ఈ విధంగా వాడుతూ ఉన్నట్లయితే కంటిలో వచ్చినటువంటి పొర కానివ్వండి, కాట్రాక్ట్ ఇందాక మూతబిందులు అవి తగ్గిపోతాయి. దీంతోనే రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా ఇవన్నీ తగ్గుతాయి దీంతో. సింపుల్. దీంతో పాటుగా ఇంటర్నల్ మెడిసిన్ కొన్ని ఇస్తూ ఉంటాం. ఏది త్రిఫల గుగ్గులు, త్రిఫల ఘృత గుగ్గులు అని చెప్పేసి ఇస్తుంటాం. ఈ మందు పైనకి కళ్ళలోకి ఇంటర్నల్ మెడిసిన్స్ అవి ఇస్తూ ఉంటాము. ఫుడ్ ఇందాక చెప్పుకున్నటువంటి ఆహారం మంచిగా తీసుకున్నట్లయితే పళ్ళు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా విరివిగా తీసుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.